చంద్రయ్య, నువ్వు గొప్పోడివయ్యా. తెలుగు గడ్డపై జన్మించిన ఆ మేధావి మనసు కేవలం అధికారం కోసం కాదు, అభివృద్ధి యజ్ఞం కోసం నిరంతరం శ్రమిస్తుంది. అభివృద్ధి యజ్ఞం కోసం నిరంతరం స్పందిస్తుంది. సాంకేతిక విప్లవానికి తెలుగు మట్టిని వేదిక చేసిన అతని దూరదృష్టి హైదరాబాద్ను సైబరాబాద్గా మలిచిన చారిత్రక స్వప్నం. పల్లె నుండి పట్టణం వరకు, రైతు నుండి యువతరం వరకు అందరినీ అభివృద్ధి పదంలో నడిపించే నాయకత్వం ఆయన సొంతం. నవ్యాంధ్ర నిర్మాణంలో తలపడిన ఆ కృషి, పవిత్ర మెట్టిపెడల మీద అమరావతిని స్వప్నపు నగరంగా చెక్కాలన్న తపన ఆయన సంకల్ప బలానికి అద్దం పడుతుంది. పేదల కన్నీళ్లు తుడవాలన్న తహతహ, వృద్ధులకు అండగా నిలవాలన్న ఆర్తి ఆయన సంక్షేమ హృదయపు పరిమళం. ఉపాధి, విద్య, వైద్యం, ఈ 3 స్తంభాలను బలోపేతం చేయడమే తన పాలనా లక్ష్యంగా పేర్కొన్న ఆ నాయకుడు మాటకు మాటగా నిలబడే మనిషి. ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, ప్రతి పథకం చివరి వ్యక్తికి చేరాలని నమ్మే ఆ పరిపాలన నిపుణత, అనుభవం నుండి పుట్టిన నిజాయితీ, నీటి పారుదల నుండి రోడ్ల నిర్మాణం వరకు, నైపుణ్య శిక్షణ నుండి పెట్టుబడుల ఆకర్షణ వరకు ప్రతి పని వేగంగా, పారదర్శకంగా చేయగలని నిరూపించిన నిర్మాత. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం జాతీయ వేదికపై గళమెత్తిన ఆ స్వరం ఆంధ్రప్రదేశ్ పేరును దేశంలో మిన్నగా నిలపాలన్న సంకల్పంతో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సేవే శ్వాసగా, అభివృద్ధి ధ్యాసగా చంద్రబాబు నాయుడు తెలుగు తల్లికి అర్పించిన నిరంతర జీవన సమర్పణ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దీపమై వెలుగొందుతూనే ఉంటుంది. శతమానం భవతి.